Hello, my dear friends. Welcome back to UPSC with Shyam sir. I'm Shyam sir talking to you. మన యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్లోకి ఎంటర్ అయిపోదామా? ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. దాని అనాలిసిస్ని మనం డిస్కస్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామందికి ఉండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. అంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగున్నా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా మందికి ఉన్న ప్రాబ్లం. ఒకసారి ఎస్సే రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కొన్నిసార్లు వర్డ్స్ రావు. అంటే అట్ టైమ్స్ వి గెట్ స్ట్రక్ విత్ ది ఐడియాస్. ఎలాబరేటింగ్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి. కొన్నిసార్లు మన మైండ్లో ఉన్న ఐడియాస్ని పేపర్ మీద రాయడం స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నట్టుగా ఎలాబరేట్ చేయలేకపోవచ్చు. అటువంటి వాళ్ళ కోసమే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదే కల్పతరు. ఈ కల్పతరు అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్‌గా ఎస్సే రైటింగ్ స్కిల్స్ కోసం మాత్రమే. ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ ఎవ్రీ సాటర్‌డే నేను మీకు ఎస్సేస్ ఇస్తాను. నేను పంపించే ఎస్సేస్‌తో మీరు ఎస్సేస్ రాసి, ఆన్సర్ రైటింగ్ రాసి నాకు మీరు వాటిని సెండ్ చేస్తారు. వాటి మీద నేను ఇండివిడ్యువల్ స్టూడెంట్స్‌తో ఒక్కొక్కళ్ళతో పర్సనల్‌గా ఇంటరాక్ట్ అవుతాను ఆన్‌లైన్‌లో. అసెస్మెంట్ కూడా ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాసెస్‌లో ఎస్సే రాయడానికి కావాల్సిన ఇఫెక్టివ్ రైటింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఎలాబరేటింగ్ స్కిల్స్‌తో పాటు కంటెంట్ మీద కూడా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అంటే ఒక టాపిక్ ఉందంటే దాని మీద మనం ఎటువంటి కంటెంట్‌ని గ్యాదర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కంటెంట్ లేకుండా ఏమీ రాయలేము. ఫర్గెట్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ మాత్రమే. మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే కంటెంట్ లెర్నింగ్ మీద కూడా నేను మీకు రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఖచ్చితంగా చెప్పగలను కల్పతరు ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఎస్సే రైటింగ్ స్కిల్స్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీద 100% అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్రెడీ నిన్న అంటే వెడ్నెస్‌డే నేను 2 ఎస్సేస్ పంపాను. ఎస్సే రైటింగ్‌కి. కొంతమంది నాకు ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ వాళ్ళ ఎస్సేస్ నాకు ఆల్రెడీ సెండ్ చేశారు. మళ్ళీ సాటర్‌డే మరికొన్ని ఎస్సేస్ నేను పంపిస్తాను. యూపీఎస్సీ విత్ శ్యామ్ సర్ అనే మన టెలిగ్రామ్ ఛానల్‌ని చూస్తూ ఉండండి. యూపీఎస్సీ విత్ శ్యామ్ సర్ అనే మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను దీనికి సంబంధించి అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు రెగ్యులర్‌గా పంపిస్తూ ఉంటాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సర్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. యూపీఎస్సీకి సంబంధించి కూడా వెరీ సూన్ మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాము. రికార్డింగ్ అంతా అవుతోంది. అప్పటిదాకా వెయిట్ చేయకండి. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు మెయిన్స్‌ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఎస్సే రైటింగ్ మీద ఫోకస్ పెట్టండి. ఇక ఎడిటోరియల్ అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే మనకి రీసెంట్‌గా ఒక ఆర్టికల్ వచ్చింది. ఆగస్ట్ 8. ఈ ఆర్టికల్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి నేను మీకు జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ చెప్తాను. ఏం లేదన్న ఢిల్లీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన గొడవేం గాదు. ఎప్పటినుంచో ఉన్న గొడవ. ఏంట్రా అంటే ఢిల్లీకి ఒక సీఎం అంటూ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ ఉంటాడు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ అంటూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు సీఎం అనే వ్యక్తి హి ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. అతనికి జనాలు ఓట్లేసి గెలిపిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. హి కమ్స్ అండర్ ఎగ్జిక్యూటివ్ అంటాం మనం. డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వాడు అపాయింట్ అయ్యి డైరెక్ట్‌గా వచ్చేస్తాడు. జనాలేమి వీడికి ఓటు వేయరు. అయితే నార్మల్‌గా చీఫ్ మినిస్టర్‌కి కదా అల్టిమేట్ పవర్స్ ఉండాలి. కానీ ఫస్ట్ నుంచి కొన్ని కారణాల వల్ల లెఫ్టినెంట్ గవర్నర్‌కి పవర్స్ ఉంటాయి. ప్రతి విషయంలో లెఫ్టినెంట్ గవర్నరే సీఎం కంటే డామినేట్ చేసేస్తూ ఉంటాడు అన్ని డెసిషన్స్‌లో. ప్రతి విషయంలో వేలు పెట్టేస్తూ ఉంటాడు. ఈ ఇష్యూ ఎప్పటినుంచో రన్ అవుతోంది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందిరా. సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఎవరికి సపోర్ట్ చేస్తూ ఇచ్చింది? సీఎంకి ఎక్కువ పవర్స్ ఉండాలి అని చెప్పిందా? లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఎక్కువ పవర్స్ ఉండాలని చెప్పిందా? అంటే జనరలైజ్ చేయొద్దు కానీ ఒక పర్టిక్యులర్ డెసిషన్ విషయంలో అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఏదైతే ఒక డెసిషన్ వచ్చిందో ఆ పర్టిక్యులర్ డెసిషన్ విషయంలో మాత్రం సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఎక్కువ పవర్స్ ఉన్నాయని జడ్జిమెంట్ అయితే ఇచ్చేసింది. ఈ జడ్జిమెంట్ విన్న దగ్గర నుంచి నాకే కాదు చాలామంది అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఒక పక్కన మన ఇండియాలో డెమోక్రసీ అని చెప్తూ, కానీ లెఫ్టినెంట్ గవర్నర్స్‌కి ఎక్కువ పవర్స్ ఇచ్చేసి ఇంక సీఎం దేనికి? ఎలక్షన్స్ దేనికి? జనాలు ఓట్లేయడం దేనికి? లాంటి విషయాలు ఈ ఆర్టికల్‌లో చూస్తాము. సో, అండర్ ఓవర్‌లార్డ్స్ అమ్మ బాబోయ్! ఈ హెడ్‌లైన్సే చాలా వేడిగా ఉన్న హెడ్‌లైన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓవర్‌లార్డ్ అంటే మొనార్క్. మనం మోనార్క్ కింద ఉన్నాము అంటున్నాడు. అమ్మ బాబోయ్! ఇది నేను చెప్పట్లేదు రోయ్! ఈ హెడ్‌లైన్స్ చెప్తుంది. ఏమంటున్నాడు? అండర్ ఓవర్‌లార్డ్ అంటే ఏంటి? మనందరం మోనార్క్ కింద ఉన్నాము అంటున్నాడు.
సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆన్ ఆల్డర్‌మెన్ షోస్ ఢిల్లీస్ వల్నరబిలిటీ టు సెంటర్స్ డామినెన్స్. రీసెంట్‌గా ఏం లేదమ్మా. కొన్ని మన ఢిల్లీకి సంబంధించి ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా! దాంట్లో ఎవరిని అపాయింట్ చేయాలి అన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ తనకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేయొచ్చు అని ప్రపోజల్ పెట్టారు. దానికి ఈ అసెంబ్లీ వాళ్ళేమో అపోజ్ చేశారు. ఢిల్లీ కోర్ట్‌కెళ్ళింది. సో, కోర్ట్ ఏం చెప్పిందంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కే పవర్ ఉంటుంది. వాడికి నచ్చిన వాడిని అపాయింట్ చేసుకోవచ్చు. ఆల్డర్‌మెన్ అంటే నచ్చినవాడు. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే మెంబర్ ఆఫ్ ఎ సిటీ కౌన్సిల్ అంటాము. సో, సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే లెఫ్టినెంట్ గవర్నర్ నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసేసుకోవచ్చు అని చెప్పిందో ఆ మున్సిపల్ కార్పొరేషన్‌లో, దానివల్ల ఏంటి అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏం క్లారిటీ వచ్చింది? ఢిల్లీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. వల్నరబుల్‌గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ డామినేట్ చేసేస్తుంది పాపం ఆ ఢిల్లీని. ఇక ఈ పారాగ్రాఫ్ అంతా, ఈ ఆర్టికల్ అంతా ఇదే పాయింట్ చెప్తూ ఉన్నాడు. రిపీటెడ్‌గా ఇదే పాయింట్‌ని వాడు చెప్పాడు. అంటే ఢిల్లీ అనేది సీఎం చేతిలో లేదు. ఢిల్లీ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది. అంటే ఏంటి బ్రాకెట్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనబ్బా! సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అంటే నేను చెప్పక్కర్లేగా మన మోడీ బాబాయ్ చేతిలో ఉంది అంటున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ అయ్య బాబోయ్! ఎంత పెద్దదుందో చూడండి ఫస్ట్ సెంటెన్స్. వీలుంటే వీడియో పాజ్ చేసుకొని చదివేయండి ఒకసారి ఫస్ట్ సెంటెన్స్. The Supreme Court of India's verdict holding that Lieutenant Governor of Delhi exercises independent authority while appointing aldermen to the Delhi Municipal Corporation underscores the utter vulnerability of the elected government of the National Capital Territory of Delhi to central overlordship. సెంటెన్స్ పెద్దగా ఉంది కానీ మీనింగ్ నేను ఇందాక చెప్పిన మీనింగే. రీసెంట్‌గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఆ జడ్జిమెంట్‌లో ఏం చెప్పిందంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఇండిపెండెంట్ అథారిటీ ఉంటుంది. ఏ విషయంలో? ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసే విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఫుల్ పవర్స్ ఉంటాయని చెప్పేసింది. ఎవరు? సుప్రీం కోర్ట్. అలా చెప్పడం ఏమిట్రా అంటే, ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసింది. అండర్ స్కోర్ చేయడం అంటే రుజువు చేసింది. ఏమని? ఢిల్లీ పరిస్థితి బాలేదు. చాలా వల్నరబుల్‌గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో బానిసలా అయిపోతోంది ఢిల్లీ. ఇష్టం లేని ఇష్టం లేకుండా తన దగ్గర పవర్స్‌ని లాగేసుకుంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు అని అర్థం. అంతకంటే ఏం లేదు. సెకండ్ సెంటెన్స్ ఏమన్నాడో చూసేద్దామా? ద జడ్జ్‌మెంట్ బై ఎ 3 జడ్జ్ బెంచ్ rightly relies on the letter of the law govern rightly relies on the letter of the law governing center Delhi government relations as well as earlier judgments that sought to strike a balance between the elected regime and the appointed administrator. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన జడ్జిమెంట్ ఏమి కొత్త గొడవ గాదు. చాలా ఇయర్స్ నుంచి ఇదే గొడవ. సీఎం గొప్ప, లెఫ్టినెంట్ గవర్నర్ గొప్ప. సీఎంకి ఎక్కువ పవర్స్ ఉండాలా? ఎల్‌జీకి ఎక్కువ పవర్స్ ఉండాలా? అన్న డిస్కషన్‌లో చివరికి గెలిచింది ఎవడ్రా అంటే సీఎం ఓడిపోయాడు. లెఫ్టినెంట్ గవర్నర్ గెలిచాడు. సో, సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే 3 జడ్జ్ బెంచ్ అన్నమాట. ముగ్గురు జడ్జిలు ఇచ్చారు జడ్జిమెంట్. యాక్చువల్‌గా చాలామంది ఏమనుకున్నారంటే స్ట్రైకే బ్యాలెన్స్ ఉంటే బావుంటుందనుకున్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైపోయిందిరా అంటే ఎక్కువ పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్స్‌కి వెళ్ళిపోవడం కొంచెం బాధాకరం అంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. నేను చెప్పా కదా! ఈ టోటల్ ఆర్టికల్ చూడడానికి ఏదో కష్టంగా ఉంటుంది గానీ, వాడు చెప్పిన విషయాన్ని మళ్ళీ మార్చి చెప్తాడు. అంతకంటే ఏముండదు. థర్డ్ సెంటెన్స్ చూడండి ఏమంటే, "ద ఫైనల్ ఔట్‌కమ్ ఆఫ్ ద లేటెస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ గివెన్ దట్ ఢిల్లీ ఈస్ ఎ యూటీ. బట్ ఇట్ రైజెస్ క్వెషన్స్ అబౌట్ ది రెలెవెన్స్ ఆఫ్ హావింగ్ ఎన్ ఎలక్టెడ్ అసెంబ్లీ ఫర్ ఢిల్లీ." ఈ పాటికే మీకో డౌట్ వచ్చుండాలి. ఏంట్రా అంటే, సార్ ఎందుకు ఢిల్లీలో ఇలా ఉంది? ఇప్పుడు ఆంధ్ర తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, లేకపోతే ఏ స్టేట్ తీసుకున్నా సీఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి కానీ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఉండవు కదా! అంటే ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చింది? ఢిల్లీ ఈస్ బేసికల్లీ ఏ యూనియన్ టెరిటరీ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఏమైంది సార్? యూనియన్ టెరిటరీ అయినా కూడా అక్కడ ఒక అసెంబ్లీ ఉంది కదా! అక్కడ ఎలక్షన్స్ అవుతాయి కదా! అప్పుడు సీఎం ఉంటాడు కదా! అప్పుడు సీఎంకి పవర్స్ ఉండాలి కదా! అని మీకు అనిపించినట్టే నాకు కూడా అనిపిస్తుంది. అందరికీ అదే అనిపిస్తుంది. అదే కదా ప్రాబ్లము. అది యూనియన్ టెరిటరీ అయినా గూడా ఎలక్షన్స్ జరిగాయంటే ఏంటి డెమోక్రసీ ఉండాలి కదా అక్కడ. కానీ లేదు. లెఫ్టినెంట్ గవర్నర్స్‌కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ద కోర్ట్ హెల్డ్ దట్ లెఫ్టినెంట్ గవర్నర్స్ టు పవర్ టు అపాయింట్ పర్సన్స్ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఎ స్టాట్యుటరీ డ్యూటీ అండ్ ఈస్ నాట్ దట్ వన్ దట్ ఈ షుడ్ ఎక్సర్సైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ సెంటెన్స్‌లో ఏమన్నాడు? ఇప్పుడు ఏదైతే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కి ఎవరినైతే అపాయింట్ చేయాలో, ఆ అపాయింట్ చేసే రైట్ ఎవరికుంది? లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ అతనికి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. పలానా వ్యక్తికి వాళ్ళ ఫ్రెండే ఉన్నాడురా. ఆ లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్‌కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది ఓ విషయంలో. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో. డైరెక్ట్‌గా అతన్ని అపాయింట్ చేసేయొచ్చు. పిలిచి ఫోన్ చేసి రమ్మని చెప్పి అపాయింట్‌మెంట్ లెటర్ చేతిలో పెట్టేయొచ్చు.
సీఎంకి చెప్పాల్సిన పని లేదు. ఎవ్వరి పర్మిషను తీసుకోక్కర్లేదు. ఎవ్వరి పర్మిషను తీసుకోక్కర్లేదు. సో, లెఫ్టినెంట్ గవర్నర్ నచ్చిన అతన్ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెంబర్‌గా చేసేయొచ్చు. హి డజంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీబడీస్ సజెషన్స్ ఆర్ ఆర్డర్స్. హి హాస్ ది ఇండిపెండెంట్ అథారిటీ. ఎవరు హి అంటే లెఫ్టినెంట్ గవర్నర్. The power is an exception to the constitutional provision that says LG is bound by the aid and advice of Delhi's Council of Ministers on all matters in the state and concurrent list, except for the subjects of public order, police and land. ఇది అసలైన చిక్కు. మనకు కాన్స్టిట్యూషన్ అంటూ ఉందా లేదా? లేదంటారా? ఉందా? మనకు కాన్స్టిట్యూషన్ అంటూ ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్‌లో మనం మాట రాసుకున్నాం అప్పట్లో. ఏమని అంటే లెఫ్టినెంట్ గవర్నరు డెసిషన్స్ తీసుకోవచ్చు సొంతంగా. కానీ అతను ఎవరి మాట వినాలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉన్నారు కదా కొంతమంది. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట వినాలి. వాళ్ళిచ్చే సజెషన్స్ తీసుకోవాలి. అన్నది కాన్స్టిట్యూషన్‌లో రాసుకున్నాం. ప్రతి డెసిషను ఎల్‌జీ తీసుకోవచ్చు. బట్ హి ఈస్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ కొన్ని విషయాలు ఫైన్. ఇప్పుడు పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ఉంది. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. పోలీస్ మ్యాటర్ ఉంది. ల్యాండ్ మ్యాటర్ ఉంది. అటువంటి విషయాల్లో ఎల్‌జీ కెన్ టేక్ హిస్ ఓన్ డెసిషన్స్. కానీ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిచ్చింది? లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి మాట వినక్కర్లేదని ఇచ్చింది. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట కూడా వినక్కర్లేదని కోర్టు వారే చెప్పారు. దీన్ని బట్టి మీకు డౌట్ రావాలి సార్ సుప్రీం కోర్ట్ అలా ఎలా జడ్జిమెంట్ ఇచ్చిందంటే, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌ని తీసుకుంటారు. మనం కంగారు పడకూడదు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆ జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా దానికి కౌంటర్ జడ్జిమెంట్స్, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చాలామంది మళ్ళీ వెళ్తారు కోర్ట్‌కి. ఇది ఇక్కడితో అయిపోయే స్టోరీ కాదు. అంత త్వరగా తేలే విషయం కూడా కాదిది. The court has rejected the Delhi government's argument that municipal administration being a state subject, the LG could not have acted on his own. ఏమన్నాడు? సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? రిజెక్ట్ చేసింది. ఏమని? ఢిల్లీ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పిందంటే, ఢిల్లీ ఆర్గ్యుమెంట్ దట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బీయింగ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. బేసికల్‌గా ఢిల్లీ అసెంబ్లీ వాళ్ళు మన ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్‌లోకి వస్తుంది కదా సార్! అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ డెసిషన్ ఇండిపెండెంట్‌గా ఎలా తీసుకుంటాడు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సపోర్ట్ తీసుకోవాలి గదా! అన్ కానీ యాక్చువల్‌గా వీళ్ళు చెప్పింది కరెక్ట్. కాన్స్టిట్యూషన్ చెప్పింది, ఢిల్లీ గవర్నమెంట్ చెప్పింది. కానీ అదేంటో మరి సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే రిజెక్ట్ చేసేసింది. కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ టేక్ హిస్ ఓన్ డెసిషన్స్. సో, క్వైట్ కాంట్రరీ అనమాట. కాన్స్టిట్యూషన్ చెప్పింది, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఎక్కడో పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. బట్ చూద్దాం దానికి అలా డీటెయిల్స్ ఏమైనా ఈ ఆర్టికల్‌లో ఉంటాయో లేదో చూద్దాం. ట్రేసింగ్ ద నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ పవర్ టు ద ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957 as amended in 1993, a law enacted by parliament. The court noted that the act identifies different authorities each with distinct roles. యాక్చువల్‌గా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మనకి 1957లో ఒక యాక్ట్ ఉందిరా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్. మన వాళ్ళు దాన్ని అమెండ్ చేశారులెండి 1993లో. ఈ యాక్ట్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది తెలుసా? ఢిల్లీలో డిఫరెంట్ అథారిటీస్ ఉంటారు. ఎవరి పాత్రలు వాళ్ళకుంటాయి. ఎవరి డ్యూటీస్ వాళ్ళకుంటాయి అని చెప్పింది. వైల్ ద అడ్మినిస్ట్రేటర్ వాస్ ఎంపవర్డ్ టు నామినేట్ 10 పర్సన్స్ విత్ స్పెషల్ నాలెడ్జ్, ద స్పీకర్ కుడ్ నామినేట్ సమ్ లెజిస్లేటర్స్ టు సర్వ్ ఆన్ ద కార్పొరేషన్ బై రొటేషన్. సో, ఆ లా ఏం చెప్పిందో చెప్తున్నాడు. ఆ లా ప్రకారం ఏంటంటే ఎవడైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో అతనికి పవర్స్ ఉంటాయి. 10 మందిని అపాయింట్ చేసే పవర్స్ ఉన్నాయి. అలాగే స్పీకర్ ఉంటాడు కదా అసెంబ్లీకి. ఆ స్పీకర్ కూడా కావాలంటే కొంతమంది లెజిస్లేటర్స్‌ని అపాయింట్ చేయొచ్చు. రొటేషన్ పర్పస్‌లో. అపాయింట్ చేయొచ్చు. సో, ఆ 1957 ఆర్ 1993 మోడిఫైడ్ అమెండెడ్ లా ప్రకారం అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న వ్యక్తికి కొన్ని పవర్స్ అయితే ఉంటాయి. స్పీకర్ కూడా పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళందరూ ఏం చేయొచ్చు? ఆ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కి రొటేషన్ పద్ధతిలో లీడర్స్‌ని అపాయింట్ చేయొచ్చు. అండ్ దిస్ షోడ్ దట్ ఇట్ వాస్ ఇండిపెండెంట్ స్టాట్యూటరీ పవర్. అక్కడే తెలిసిపోయింది. ఇండిపెండెంట్ స్టాట్యూటరీ పవర్ ఉందని. అంతే కదా! ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ హాడ్ సాట్ ఇన్ 2018 టు లే డౌన్ ఏ ఫ్రేమ్‌వర్క్ టు అవాయిడ్ ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ బిట్వీన్ ఎల్‌జీ అండ్ సీఎం. యాక్చువల్‌గా ఏమైందంటే మీకు ఇప్పటికి అర్థమే ఉంటుంది. ఈ ఆర్టికల్ ఫస్ట్ నుంచి ఒకటే గోల. ఏంటా గోల? సీఎం వర్సెస్ ఎల్‌జీ. చీఫ్ మినిస్టర్ వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్. ఇదే గొడవ ఫస్ట్ నుంచి కదా! దాంట్లో భాగంగా ఏమన్నాడు? ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్ హాడ్ సాట్ ఇన్ 2018 టు లే డౌన్ ఏ ఫ్రేమ్‌వర్క్. సో, సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే
గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీకి ఒక విషయం చెప్పింది. ఏం చెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏం చెప్పింది 2018లో? "ఒరేయ్ బాబు మీరొక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయండి. ప్రతిసారి మీరు కొట్టుకోవడం, మా దగ్గరికి రావడం మాకు హెడేక్ వస్తుంది. మీరు దయచేసి ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేసుకోండి. ఎల్‌జీ, సీఎం వీళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఏం చేయొచ్చనేది ఒక ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయండి అంతే. మీరు చెప్పండి ఓపెన్‌గా కాసేపు ఈ ఆర్టికల్‌ని పక్కన పెడదాం. ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో ఎప్పుడు గూడా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కొట్టుకుంటూనే ఉంటున్నాయబ్బా! అన్‌ఫార్చునేట్‌లీ. వాళ్ళిద్దరు కలిస్తే అది వేరే విషయం. కానీ పొలిటికల్ రీజన్స్ వల్ల కలవరు. Such differences as well as political acrimony between the ruling and BJP at the center and Aam Aadmi Party have been the principal driving force behind multiple conflicts and legal tussles. ఇది వీడు చెప్పాలా? మనకి తెలీదా? ఇందాకల నుంచి మనం ఎల్‌జీ వర్సెస్ సీఎం అంటున్నాం కదా! అంటే ఏంటి కరెక్ట్‌గా? ఎల్‌జీ అంటే ఎవరు? బీజేపీ పార్టీ అబ్బా! సీఎం అంటే ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ అమ్మా! ఈళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్‌లోకి పాలిటిక్స్ వచ్చేసింది. విచ్ ఈస్ ద సాడ్ పార్ట్. గవర్నెన్స్‌లో ఎప్పుడు రాజకీయం రాకూడదు. కానీ ఢిల్లీలో అది కామన్‌గా వచ్చేస్తుంటుంది. హౌఎవర్ కానీ ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఎంజాయ్స్ ద ఫైనల్ సే అది. ఇంతకి కొట్టుకున్నారు సరే ఎవరు గెలుస్తారు? సెంట్రల్ గవర్నమెంటే గెలుస్తోంది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం గూడా సెంట్రల్ గవర్నమెంటే గెలిచింది. As the latest verdict on Alderman shows, the Constitution allows Parliament power to enact laws in respect of any matter on which Delhi Assembly has jurisdiction, unlike other states which have an exclusive legislative domain. చాలా మంచి సెంటెన్స్ ఇది. యాక్చువల్‌గా మీకు తెలుసు కదా! మన ఇండియన్ పాలిటీలో కూడా వస్తుంది. 3 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్నేమో స్టేట్ మ్యాటర్స్ అంటాం. స్టేట్ సబ్జెక్ట్స్. కొన్నేమో సెంట్రల్ సబ్జెక్ట్స్ అంటాం. కొన్ని కాంకరెంట్‌లోకొస్తాయి. కాంకరెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్‌కి అందులో ఒక పార్టిసిపేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అయితే ఒక కంప్లీట్ స్టేట్ సబ్జెక్ట్‌లో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చా? అవ్వకూడదు. ఏదైనా ఒక మ్యాటరు కంప్లీట్ స్టేట్ మ్యాటర్ అయితే ఆ స్టేట్ గవర్నమెంటే డెసిషన్ తీసుకుంటుంది. పార్లమెంట్‌కి సంబంధం లేదు. ఇది కామన్‌గా మిగిలిన స్టేట్స్‌లో పరిస్థితి. కానీ ఢిల్లీకొచ్చేటప్పటికి ఏంట్రా అంటే పాపం ఏదైనా ఒక స్టేట్ మ్యాటర్ ఉంటే, ఏదైనా ఒక స్టేట్ సబ్జెక్ట్ ఉంటే, ఆ స్టేట్ సబ్జెక్ట్‌లోకి పార్లమెంట్ వచ్చేస్తుంటుంది. ఇదేంటిది ఇది మా స్టేట్ సబ్జెక్ట్ కదా! మీకెందుకు అంటే, మీరు యూనియన్ టెరిటరీ అంటుంది ఏమైనా అంటే. సో, యూనియన్ టెరిటరీ అవ్వడం వల్ల మనం అడ్వాంటేజెస్ విన్నాం గానీ, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఎక్కడ వినల. అన్‌ఫార్చునేట్‌లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ రైట్? పార్లమెంట్ కెన్ ఆల్సో అమెండ్ ఆర్ సూపర్సీడ్ ఎనీ లా మేడ్ బై ఢిల్లీ. అమ్మ బాబోయ్! ఇది మరీ టూ మచ్చు. స్టేట్ సబ్జెక్ట్‌లో పార్లమెంట్ వేలు పెట్టడమే తప్పురా మహాప్రభు అంటుంటే, ఏదైనా ఒక స్టేట్ సబ్జెక్ట్ సారీ ఏదైనా మన ఢిల్లీ అసెంబ్లీ ఏదైతే ఉందో, వాళ్ళేదైనా ఒక లా పాస్ చేస్తే, ఆ లా నచ్చకపోతే పార్లమెంట్ ఏం చేయొచ్చంట? ఆ లాని అమెండ్ చేసేయొచ్చంట. లేదంటే సూపర్సీడ్ చేసేయొచ్చంట. ఇదెక్కడి గొడవ? కొన్ని మ్యాటర్స్ స్టేట్ సబ్జెక్ట్‌లో ఉన్నప్పుడు స్టేట్ సబ్జెక్ట్స్‌కే పవర్స్ ఉండాలి. కానీ ఢిల్లీకి పాపం బాధపడాల్సిన విషయం ఏంటి? పేరుకి అసెంబ్లీ ఉంది గానీ, ప్రతీది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకెళ్ళిపోతుంది. యాస్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ కోఎక్స్టెన్సివ్. దిస్ ఎఫెక్టివ్‌లీ మీన్స్ ద ఢిల్లీ గవర్నమెంట్ కెన్ బి అండర్‌మైన్డ్ ఇన్ ఎనీ వే బై ద సెంటర్. నేను ఫస్ట్‌లో చెప్పింది అదే. ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంట్రా అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఒకేసారి పనిచేస్తున్నాయి. అలాగే జ్యుడిషియరీ పక్కన పెట్టేయండి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఒకేసారి పనిచేస్తున్నాయి. అది ఢిల్లీకున్న ప్రాబ్లమ్. పైగా ఢిల్లీ ఏమో యూనియన్ టెరిటరీ అవ్వడం ఇంకో ప్రాబ్లమ్. దానికి తోడు సుప్రీం కోర్ట్ కూడా ఈ జడ్జిమెంట్ ఇవ్వడం నాకే చాలా బాధ కలిగింది. నేను ఒక సెపరేట్ వీడియోలో సుప్రీం కోర్ట్ ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చిందో కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. అవి సెపరేట్ వీడియోలో చెప్తాను. సో, కంక్లూజన్ ఏమన్నాడు వాడు? ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంట్రా అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ కొట్టుకుంటున్నాయి. ఇక సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ చూస్తే మాత్రం నిజంగా ఢిల్లీ గవర్నమెంట్‌ని చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ తనకి ఎలా నచ్చితే అలా చేసేస్తుంది. ఢిల్లీ గవర్నమెంట్ మాట వినదు. తనకి సంబంధం లేని మ్యాటర్స్‌లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోవచ్చు. ఇంకా దీనికోసం మళ్ళీ ఢిల్లీలో అసెంబ్లీ ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు? లేకపోతే ఎమ్మెల్సీలు ఎందుకు? లేకపోతే స్పీకర్ ఎందుకు? లేకపోతే సీఎం ఎందుకు? వాడిని మళ్ళీ జైల్‌లో పెట్టడం ఎందుకు? ఇది ఢిల్లీ పరిస్థితి. బాధగా ఉంది గదా! అయితే లెట్స్ నాట్ టేక్ థట్ ఇంటూ పర్సనల్ పెర్సెప్షన్స్. ఎవరి పెర్సెప్షన్స్ వాళ్ళకుంటాయి. మై ఓన్లీ పర్సనల్ పెర్సెప్షన్ ఈస్ డెమోక్రసీలో ఇదైతే మంచిది గాదు. బట్ చూద్దాము. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. లెట్స్ బిలీవ్ ద లా. లా కొన్ని సార్లు లేట్ అవ్వచ్చేమో తప్ప రావడం మాత్రం పక్కా.